పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అంశతో మీరు పుట్టారని చెప్తున్నారు. అలాగే ఈ పుస్తకంలో మీ పేరు ఉంది, మీరే ఆ అంశగా పుట్టారు, మీ పేరు దీంట్లో ఉంది రామయోగి అని మేము ఎలా నమ్మచ్చు? ఎలా నమ్మాలంటే పేరు వ్రాసింది, డేటు రాసింది, డేట్లతో సహా చెప్తున్నాను మీకు, వినండి. అప్పుడు ఏం జరుగుతుందని చెప్పారు అంటే మ్లేచ్ఛనాశనం, నానా భక్షక మ్లేచ్ఛ. వాళ్ళకు నీతి నియమం అనేది భక్తి లేకుండా ఏదంటే అది ఇక వాళ్ళు ఏం చేసినా కానీ అది ధర్మమే అంటారు. ఎప్పుడు 25లో ఎక్కడి వరకు అంటే అంటే ప్రపంచ దేశాల్లో కానీ వాళ్ళంతా కూడా పోతారు. అగ్ని యొక్క ప్రళయం జరిగింది, ఆ యొక్క ఉత్పాతాలు జరుగుతున్నాయి. ఇదంతా ఏమిటికి అంటే పాపం ఎక్కడ ఉంటే భూకంపం అక్కడ వస్తుంది అని చెప్పి అందుకని సైన్స్ ఏమని చెప్తుంది, ఈ భూమి ఇంకా 200 సంవత్సరాల్లో మనం ఖాళీ చేయాలని చెప్పి మార్స్ లో అక్కడ రీసెర్చ్ జరుగుతుంది, అలాగే మూన్ మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది, చంద్రమండలం మీద కూడా. మనం ఇక్కడ నుంచి ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోతాం, సైంటిస్ట్ పోదామని మనం ప్రయత్నం చేస్తున్నాం, సైంటిస్టులు ప్రయత్నం చేస్తున్నాం. శ్రీకృష్ణుడు ఈ భూమిని వదిలిపెట్టిన తర్వాత అక్కడి నుంచి మొదలు ఓకే కలియుగం. అక్కడి నుంచి మొదలైతే భట్టి విక్రమార్కుడు పరిపాలన 3044 సంవత్సరం వరకు చేశాడు. వారి వరకు ధర్మం అట్లాగున్నది, అటు ఇటే ఉన్నది. తర్వాత అంతా కూడా మ్లేచ్ఛనాశనం, మ్లేచ్చుల యొక్క పరిపాలన జరిగింది. మ్లేచ్చులు అంటే ఎవరు అంటే ఆంగ్లేయులు పరిపాలించారు, ముస్లింలు పరిపాలించారు, ధర్మం లేని వాళ్ళంతా కూడా పరిపాలించారు. 2000 సంవత్సరాలు పీడించి పిప్పి చేసి భారతదేశాన్ని యూసలు పెట్టారు. ఆ విధంగా చేశారు. ఆ ఉన్న ఒక్క ధర్మం కూడా పోయింది. 4 ధర్మం, ఒక్క ధర్మం ఉండాలి కదా, పోయింది. నలంద విశ్వవిద్యాలయం, నలంద 20,000 మంది విద్యార్థుల్ని హతమార్చారు, 2,000 మంది అధ్యాపకుల్ని చంపేశారు. 1755 కలియుగము ఆ ప్రాంతంలో జంజం వేసుకున్నటువంటి వాళ్ళని అందరినీ చంపేశారు. ఏదో దాచుకున్న వాళ్ళు మెల్లిగారు. అది ఆ జంజాలని యజ్ఞం చేశారు. శూద్రులే రాజులయ్యారు. అప్పుడు కలిగి యొక్క ప్రభావం ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు భట్టి విక్రమార్కుని వరకే అంతంత ఉన్నది. తర్వాత అంతం మ్లేచ్చుల యొక్క పాలన. మ్లేచ్చులు అంటే ఎవరు, మన భారతదేశం ఏ విధంగా ఉంది, షష్ఠిర్ వదంతి షష్ఠి అనేటటువంటి మన భారతదేశము 60 అంటే ఆంగ్లేయులు వస్తారు, 60 అంటారు, ఆ పదాన్ని 60 అంటారు. అంటే ఆంగ్లేయులు వస్తారు. పానీయం వదంతి, పానీయము సంస్కృత పదం, వదంతి అంటారు, పానీ అంటే ముస్లిమ్స్ పాలన జరిగింది. మొత్తం ఆంగ్లేయులు ముస్లింలు ధర్మం అనేది లేకుండా అధర్మంగా పరిపాలన చేసి ఇది చేశారు. ఇప్పుడు 5000 తర్వాత నేను వస్తాను అని చెప్పాడు. ఎవరు? వీరబ్రహ్మేంద్ర స్వామి. రాబోయేటటువంటి కాలం కలికి భగవానుడు రావాలి. అయితే భాగవతములో ఒక శ్లోకం ఇచ్చాడు. యదా చంద్ర సూర్యచ్చ అనేటటువంటి శ్లోకంలో, భాగవతంలో 12వ స్కందము 2వ అధ్యాయము 24వ శ్లోకములో ఏమని ఇచ్చాడంటే, యదా చంద్ర సూర్యచ్చ, చంద్రుడు సూర్యుడు బృహస్పతి ఏకరాశిలో ప్రవేశించినప్పుడు పుష్వే నక్షత్రములో ప్రథమ పాదములో ప్రవేశించినప్పుడు కృతయుగం వస్తుంది అన్నాడు. అది 1/8/1943లోనే వచ్చింది. 43లో వచ్చింది. అంటే దీని అర్థం ఏంది? కలియుగం పోయింది, కృతయుగం వచ్చిందని అర్థం కదా. వారు తప్పుడు రాయటానికి వీల్లేదు కదా, వారి వ్రాత ప్రకారం అది కరెక్ట్ కదా. కాబట్టి అక్కడి వరకే కలియుగం, ఘోర కలి ఇది అయిపోయింది, అక్కడి వరకు అంతమయ్యింది, కలియుగం అంతమయ్యింది. మరి ఏంటి ఇంకొక 2035 సంవత్సరాలకే కలియుగం అంతమవుతుందని చెప్తున్నాను. డేట్ ఇచ్చిండు అక్కడ. ఎవరు? వేద వ్యాసులు ఇచ్చారు. 1/8/2043కు
ఆ డేటు ప్రకారంగా కలియుగం అంతమవుతుంది అన్నాడు. అక్కడ 4,32,000 సంవత్సరాలు అన్నాడు, అవును. ఇక్కడ 5,000కే ఎండిచ్చాడు. ఆ. అంటే అర్థమైంది అంటే అంతర్యుగం వచ్చింది, ధర్మం నిలపటానికి ధర్మయుగం వస్తుంది అని చెప్పాడు. కలియుగమే ధర్మయుగం వస్తుంది, ఓకే. దాన్ని పరిపాలించడానికి కలిగి భగవానుడు వస్తాడు, వచ్చాడు. భూదేవి, దేవేంద్రుడు, మునులు అందరూ కూడా 1891 కరనామ సంవత్సరములో వైకుంఠం పోవడం జరిగింది అని చెప్పి గోవింద వాక్యాల్లో రాయడం జరిగింది. ఓకే. గోవింద వాక్యాల్లో రాయడం జరిగింది. అయితే అక్కడికి పోయిన తర్వాత స్వామి భూమి మీద అసలుకి ధర్మం అనేది లేదు, ఒక్క పాలు కూడా లేదు, నేను ఉండలేను స్వామి అని చెప్పి మొరపెట్టుకుంటే అప్పుడు వారు వారి అంశతోటి పంపడం జరిగింది. మహాత్ములు, ముగ్గురు మహాత్ములు పంపడం జరిగింది. ఎవరు? వీరధర్మజులు, రామధర్మజులు, వీరగురుడు, వీరయోగి అని అంటారు. వారితో పాటు ఇంకా నలుగురిని పంపడం జరిగింది. వాళ్ళ తిదివార నక్షత్రాలు, ఉద్భవ స్థితులు అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. ఓకే. అయితే మీ గురించి రాశారు కదా వీరబ్రహ్మేంద్ర గారు. అయితే గురుగారు మీ గురించి ఆయన అంశంతో పుట్టారని చెప్పేసి బుక్ లో రాశారు 6వ అధ్యాయంలో. మరి మీరు పుట్టడానికి కారణం ఏంటి? ముఖ్యంగా దీంట్లో 6వ అధ్యాయంలో ఏమని చెప్పారంటే సర్వశ్రుతి విరాజమాన, నా అన్ని వేదాలలో ఉన్నటువంటి సారాన్ని తెలిసినటువంటి వారు, ఈ అన్ని వేదాలకు 4 వేదాలకు కూడా ప్రణవేదానికి కూడా ఆధారమైనటువంటి పూర్తి కాలజ్ఞానమే ఇది. దీన్ని సాంద్ర సింధు వేదము అంటారు. దీన్ని ఆ 4 వేదాలు చదవచ్చు, కానీ దీన్ని చదివితే అర్థం కాదు. ఇది పాపపు కంట పడగుండుగాక, నా అంశతో పుట్టినటువంటి నా కుమారుడే దీన్ని చెప్పగలుగుతాడు, చదవగలుగుతాడు, వ్రాయగలుగుతాడు, ఆ జనులకు అందరికి కూడా రాబోయేటటువంటి కాలగతుడు చెప్తాడు. అతనే మునుగోటి అగ్రహారంలో రామనగరమందు ఊకొండి రాయంలో రామయోగి అయ్యవారు పుట్టి పెరుగుతున్నారు అని వ్యక్తం చేశారు. ఇది నేను యథాతథంగా ఎవ్వరు చేయబెట్టనటువంటి విషయాలన్నీ కూడా నేను చెప్తున్నాను. 30 సంవత్సరాల నుంచా? 86లో నా చేతికి వచ్చింది, ఎవరు నాకు ఇవ్వలేదు, నాకు భగవంతుడే పంపించాడు. ఎలా వచ్చింది? అది వింతగా పోస్టులో వచ్చింది, మీ ఇంటికి? మా ఇంటికి వచ్చింది అన్నమాట. ఓకే. అయితే వచ్చిన తర్వాత స్వామి అడ్రస్ ఏం లేదా? ఉన్నది. అయితే స్వామి నా గురించి ఏమున్నది స్వామి అని చెప్పి ఇట్లా కన్ను మూసుకొని తీసి ఇట్లా ఏలు పెట్టాను. కన్ను మూసుకున్నాను, తీశాను. నిన్ను చూడు, నీ ముఖం చూడు, నువ్వు అడిగేది చూడు, నువ్వు ఏమడిగి అడుగుతున్నావని ఈ మాటలు ఉన్నాయి. అంటే ఏమనుకోవాలి? నీవు సర్వజ్ఞుడవు, నేను అనంతుడను. సర్వజ్ఞుడు అంటే మామూలు విషయం కాదు, అది అన్నీ తెలిసినటువంటి వాళ్ళని సర్వజ్ఞుడు అంటారు. నేను అనంతుడను, ఈ విధంగా రాయాలి. నువ్వు ధర్మాత్ముడు, నేను ఈ విధంగా అనంతుడిని నేను అని చెప్పి వ్రాసి ఉంది. మనిద్దరము కూడా భగవంతుడు చెప్తున్నాడు, ఈ కాలజ్ఞానం ప్రతి ఊరికి తీసుకొని పోయి కాలజ్ఞాన ప్రతిని పూజించి ఊర కూడా ప్రచారం చేస్తూ భక్తులకు జ్ఞానం కలిగించండి. ఇప్పటి వరకు మీరు ఎన్ని ఊర్లు తిరిగారు? ఎంతో కర్ణాటక, ఆంధ్ర ఇవన్నీ కూడా 30 ఏళ్ళ సంది ప్రచారం చేస్తున్నాను, కాలజ్ఞానం ప్రచారం చేస్తున్నాను. ఓకే. అయితే గురుగారు మనం చూసుకుంటే మన ప్రకృతిలో ఈ భూకంపాలు, సునామీలు, అలాగే ఆడపిల్లల మీద అత్యాచారాలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. మరి దీనికి బ్రహ్మంగారు ఏం చెప్పారు? ఇది మనం అరికట్టలేము. ఇది భగవంతుని ఇష్ట ప్రకారంగా జరుగుతుంది. ఎందుకు అంటే మనకు కలియుగం అంతపోయింది కదా, ఆ కలి యొక్క ప్రభావం ఏమున్నదంటే బంగారం మీద అతని యొక్క ఇది ఉంటుంది. బంగారం ఎవరు వేసుకుంటే వాళ్ళ మీద మైండ్ని ఇది చేస్తాడు, డైవర్ట్ చేస్తాడు అన్నమాట. అంటే ఏ విధంగా గురుగారు? ఇప్పుడు అతను ప్రవేశించేటటువంటి ఉండేటటువంటి స్థానాలు అదన్నమాట. బంగారము, జూదము, తాగడము, వ్యభిచారము, ఇవన్నీ కూడా 6 ఉన్నాయి. ఈ 6 క్రియలు అతను ఉండి దాంట్లో ఆ పనులు చేస్తూ ఉంటాడు అన్నమాట. అది కలి యొక్క ప్రభావం వల్ల. ఆ విధంగా
అతను మానవుల్ని పీడిస్తూ ఉంటాడు. ఉహు. అది దూరం కావాలంటే యజ్ఞం చేయాలి, యోగం చేయాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేసినటువంటి వాళ్ళ తెరువు రాడు. ఓకే. ఉమ్, ఆ, అయితే స్వామి చూడండి, ఉమ్, ఇది 2025. ఉమ్, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఉమ్, మనం ఆల్రెడీ ఏప్రిల్ సగం దాకా వచ్చేసాము. ఉమ్, ఇప్పుడు రాబోయే మే నుంచి ఉమ్, డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది? ఉమ్. అయితే కలియుగము 5,000 వరకు లెక్క ఇచ్చాడు. అవును. తర్వాత 5,000 కలియుగ సంవత్సరాలే భగవాన్ యొక్క ఉద్భవము ఈ విధంగాని ఉమ్, చెప్పుకోవడం జరిగింది. ఉమ్, వారు 26/6/1934లో జన్మించడం జరిగింది. ఉమ్, వారే వీరధర్మజులు, ఉమ్, వారే కలికి అవతారం, వారే యానగుందిలో జన్మి ఉన్నారన్నమాట. ఉమ్, వారు ఎప్పుడు జన్మసేవ్యం భక్తిప్రదం ప్రదోష తీర్థం ప్రయాగమాదము ఆనగొంది. ఉమ్, ఆ ఆనగొంది ఎటువంటిది అంటే జన్మను తరింపజేసేటటువంటిది, భక్తిప్రదమైనటువంటిది, ముక్తినిచ్చేటటువంటిది. అటువంటి యానగొందిలో వీరధర్మజులు అనేది ఉంటారు. ఓకే. వారి యొక్క ఆశ్రమం పేరు సూర్యనంది అని వ్రాశారు. ఉమ్, వారే కలికి అవతారము అని వ్రాశారు. సూర్యనంది. సూర్యనంది మనకు ఆ. ఇక్కడ కొడంగల్ తర్వాత యానుగొంది వస్తుంది. ఉమ్, కర్ణాటక తెలంగాణ బార్డర్లో ఉంటుంది. అక్కడ ఉమ్, వారు అన్నం లేదు, నీరు లేదు, నిద్ర లేదు, ఎప్పుడు ధ్యానం చేస్తుంటారు. ఎక్కడంటే అక్కడ ప్రకాశం అవుతారు. అటువంటి శక్తితోటి వస్తారు. ఉమ్, వీర బ్రహ్మేంద్ర స్వామి వ్రాసినటువంటి వ్రాతలన్నీ కూడా అమ్మగారి గురించే వ్రాశాడు. ఉహు. వీర బ్రహ్మేంద్ర స్వామి ఎటువంటి వారు? చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికించారు. అవును. కొలేరి రా అంటే గ్రామదేవత వచ్చి నిప్పు పట్టుకొని వచ్చింది. ఉమ్, వారి యొక్క మహిమ చేత అందరిని కూడా కుల మత భేదాలు లేకుండా అవును. చాపకూడు పెట్టి అందరికి భోజనం చేశాడు. అందరూ భగవంతుని రూపం అని అన్నారు. కులమత భేదాలు లేదే అన్నాడు. కక్కడ ఏం చేశాడంటే, నీ యొక్క శరీరంలో ఈ విధంగా ఉంటాయి, చక్రాలలో దేవతలు ఉంటారు అంటే చూస్తా అని చెప్పి కత్తితో నాకుతాడు. అయ్యో ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆ అమ్మని బతికిస్తాడు. ఎంత శక్తి ఉంటే బతికియాలి. అవును. మనం పిలిస్తే వస్తుందా గ్రామదేవత? పోలేరమ్మ, రాదు కదా. మరి వారు పిలిస్తే వచ్చింది, నిప్పు పట్టుకొని తీసుకొని వచ్చింది. ఓకే. అట్లాగే సిద్ధ ఆ కుక్కను తిను అంటే ఆయన బ్రహ్మంగారి అంతటి గురువు లేడు, సిద్ధయ్య వంటి శిష్యుడు లేడు. అవును. స్వామి గురుదేవా అని చెప్పిండు. ఆడ కూర్చున్నాడు. కూర్చోగానే ఆ కుక్క కాస్త మాయమైపోయింది, పండ్లు పలహారాలు. అవును. ఇటువంటి మహిమలు చూపినటువంటి మహాత్ముడు వ్రాసినటువంటిది ఈ కాలజ్ఞానం తప్పు కాదు. ఓకే. మరి ఇప్పుడు వారి అంశతోటే వారే నేను, నేనే తాను అని చెప్పారు బ్రహ్మంగారు. ఎవరు? మా వీరధర్మజులు, యానగుందిలో ఉన్నటువంటి వీరధర్మజులే నేను, నేనే తాను అని చెప్పారు. ఓకే గురుగారు. అయితే వారు ఏం చేస్తారు? వారి యొక్క మహిమలు ఏంటివి? ఆకాశంలో తిరగడం, ఎక్కడంటే అక్కడ మాయమైపోయి తిరగడం, అన్నం లేదు, నీరు లేదు, నిద్ర లేదు. అటువంటి స్వరూపం మాణికేశ్వరి మాత. వారిని వీరధర్మజులు అంటారు. ఓకే. వారి యొక్క సేవకుని నేను, వారి నా పేరే రామధర్మజులు, రామయోగి అంటారు. రామయోగి. రామయోగి. ఆ బ్రహ్మంగారు వ్రాసిన వ్రాతలకు సత్యరూపం నేనే. ఓకే. ఇది వ్యక్తం చేయటానికి, భూమి మీద వ్యక్తం చేయటానికి నా జన్మను ఆ భగవంతుడు ఇచ్చాడు. మీ ముందుకు వచ్చాను. ఈ కాలజ్ఞానములో ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికి ఆ భగవంతుడే సాక్షాత్. స్వామి అయితే నేను అన్నట్టు ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి మన ప్రపంచంలో. అలాగే చెట్లను కొట్టేయడం కావచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేయడం కావచ్చు, టెక్నాలజీ పెరుగుతుంది, ఏఐ టెక్నాలజీలో మనం బతుకుతున్నాం. రాబోయే టెక్నాలజీ ఎలా ఉండబోతుంది? మనుషుల్ని ఏ విధంగా మార్చేస్తుంది? చూడండి, ముఖ్యంగా 43 వరకు కలియుగం అంతమని చెప్పుకున్నాం కదా. అది కొద్దిగా ముందుకు తీసుకుందాం, అది అర్థం చేయడానికి, ప్రజలకు అర్థం చేయడానికి. అయితే కలియుగ అంతములో తీవ్రమైనటువంటి ప్రజల నష్టం అవుతుంది అని బ్రహ్మంగారు రాశారు. ప్రజల నష్టం ఏ విధంగా? అదే అంటే మొదటి ప్రపంచ యుద్ధం అయింది. దీని తర్వాతనే అవును. ఎప్పుడు అంటే 1914 నుంచి 18 వరకు మొదటి ప్రపంచ యుద్ధం అయింది. రెండవ ప్రపంచ యుద్ధం 34 నుంచి 45 వరకు యుద్ధం అయింది. రెండవ ప్రపంచ యుద్ధం. మూడవ ప్రపంచ యుద్ధం ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు జరిగేదంతా అదే మూడవ ప్రపంచ యుద్ధమే. మూడవ ప్రపంచ యుద్ధం కూడా జరుగుతుంది. పార్థివో భూప వ్యయో భూప క్షయంగత
పునః పంచవర్షేణ వీరభూప భవిష్యతి. ఈ యొక్క రాజుల కాలం పోతుంది. పార్థివో భూప. రాజుల యొక్క పార్థివనామ సంవత్సరం వరకు తర్వాత కూడా రాజుల యొక్క పాలన పోతుంది, పంచాయతీ పాలన వస్తుంది అని రాశారు. ఇప్పుడు పంచాయతీ పాలనే రచ్చగొట్టాలు అంటే పంచాయతీ పోట్లు ఉన్నాయి కదా, ప్రజారాజ్యం వచ్చేసింది కదా, రాజుల యొక్క కాలం పోయింది కదా, అది వచ్చింది. బస్సుల మీద తిరుగుతారు. అరే ఆ లోహ శకటములపై తిరిగేరుమా అన్నాడు. అంటే ఇప్పుడు బస్సుల మీద తిరుగుతారు అన్నాడు. అట్లా ఈ విమానాలలో తిరుగుతారు. అవన్నీ సాక్ష్యమైంది కదా. అది ఇంకొక గుర్తిస్తున్నాడు. నిజాం కనిద్వధు ఏడుల భానుడు ఏటగలిసి అన్నాడు. అంటే లాస్ట్ రాజు 7వ రాజు కూడా అంతమవుతాడు. అంటే మన్నాడు దాకా లెక్క ఇచ్చాడు. ఎక్కడ 1950 వరకు 51 వరకు కూడా లెక్క ఇవ్వడం జరిగింది. కాలజ్ఞానం ఎంత క్లియర్గా ఉన్నదో చూడండి. అయితే ఇదంతా కూడా జనాష్టం జరగటానికి చూపెట్టాడు. అయితే ఇప్పుడు జరిగేటటువంటి ఇది ఏమిటి అంటే 2025 నుంచి ఏం జరిగేది, వారు వ్రాసినటువంటి వ్రాతలో ఏకాదశ అధ్యాయంలో శ్లోకాలలో వ్రాశారు. చివరికి వ్రాశారు ఏమున్నది అంటే డేట్లతో సహా చెప్తున్నాను మీకు, వినండి. అవన్నీ కూడా దీంట్లో డేట్ ఇవ్వలేదు, అది కరెక్ట్గా నేను తీసి చెప్తున్నాను. మీనరాశిలో శని ప్రవేశం అయితే అంటే శని మీనరాశిలో 29/3/2025కు ప్రవేశించడం జరిగింది. అయితే అప్పటి నుంచి 2/6/2027 వరకు 2.5 సంవత్సరాలు మీనరాశిలో శని ఉంటాడు. అప్పుడు ఏం జరుగుతుందని చెప్పారు అంటే మ్లేచ్ఛ నాశనం. మ్లేచ్ఛులు అంటే ఎవరు? నానా భక్షక మ్లేచ్ఛ అంటే ఏది గురు ధర్మం లేకుండా ఏది పడితే అది తినేవాళ్ళు, వాళ్ళకు నీతి నియమం అనేది ఉండదు. ఏదంటే అది ఇక వాళ్ళు ఏం చేసినా కానీ అది ధర్మమే అంటారు. అటువంటి వాళ్ళంతా కూడా పోతారు. ఎప్పుడు 25లో ఇప్పుడు జరుగుతున్నాయి కదా ఇవన్నీ. దాంట్లో రాయలేదు, దాంట్లో సంస్కృతంలో రాశారు అంతేనా? రాసిన ఉన్నది, తెలుగులో కూడా ఉంది. కాకపోతే చదవచ్చు. డేట్ తో సహా ఇలా రాయలేదు. డేట్లు ఇవే. మీన రాశిలో ప్రవేశం అయితే దాన్ని మనం అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాం. 29/3/2025 అని డేట్ తీసి చెప్తున్నాం. అర్థమయ్యే వారు రాసిందే, ఇప్పుడు మనం రాసింది కాదు. డేట్ కూడా వారే రాశారు. 29/3/2025కు శని మీనరాశిలో ప్రవేశించాడు. అక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 2/6/2027 వరకు మ్లేచ్ఛులు అంటే ప్రపంచ దేశాల్లో కానీ మన భారతదేశంలో కానీ గురు ధర్మం లేకుండా తిరిగేటటువంటి వాళ్ళంతా కూడా పోతారు. ఇప్పుడు జరుగుతుంది భయంకరమైనటువంటి ఇది జరుగుతుంది. అగ్ని యొక్క ప్రళయం జరిగింది. ఆ యొక్క ఉత్పాతాలు జరుగుతున్నాయి, భూకంపాలు ఇదంతా ఏమిటికి అంటే పాపం ఎక్కడ ఉంటే భూకంపం అక్కడ వస్తుంది అని చెప్పి బ్రహ్మంగా రాశారు. పాపం ఎక్కువగా ఎక్కడ ఉంటే, గోహత్యలు ఎక్కువగా ఎక్కడ చేస్తారో అక్కడ భూకంపాలు వస్తవి. మనం సైన్స్ ప్రకారంగా ఈ ప్లేట్ ఈ విధంగా ఇట్లా అయినా అది కరెక్టే. అందుకని సైన్స్ ఏమని చెప్తుంది, ఈ భూమి ఇంకా 200 సంవత్సరాల్లో మనం ఖాళీ చేయాలని చెప్పి స్కైలో ఒకటి ఏర్పాటు చేశారు. మార్స్ లో అక్కడ రీసెర్చ్ జరుగుతుంది, అలాగే మూన్ మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది, చంద్రమండలం మీద కూడా జరుగుతుంది. మనం ఇక్కడ నుంచి ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోతాం పోదామని మనం ప్రయత్నం చేస్తున్నాం, సైంటిస్టులు ప్రయత్నం చేస్తున్నాం. కానీ బ్రహ్మంగారు ఏం చెప్తున్నాడు, అక్కర్లేదు, నేను వచ్చాను ఈ భూమి మీదికి భక్తులను రక్షించడానికి. నేనెందుకు మరి? భగవంతుడు ఎందుకు? భక్తుల్ని రక్షించడానికే కదా, ఎక్కడికి పోవడానికి కాదు కదా. నా భక్తుల్ని రక్షించడానికే ఇక్కడికి వస్తాను అన్నాడు, వచ్చిండు. ఓకే. అయితే స్వామి, ఇప్పుడు మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంటే గొప్ప దేశంగా మనం పరిగణించవచ్చు గురుగారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఉన్నాయి. అయితే ఏ దేశము అగ్రస్థానంలో ఉండబోతుంది? మన భారతదేశమే. ఎందుకు అంటే భారతదేశము అనేటటువంటి పేరులోనే ఉన్నది. ఓకే. భగవంతునికి ఇష్టమైనటువంటి దేశమే భారతదేశం. రమంతే యోగినః ఇది రామ అంటాం. రాముడు అంటే ఎవడయ్యా అంటే యోగులందరూ కూడా రమంతే పరమాత్మ ఎంత ఆ విధంగా సంతోషించేటటువంటి దేశం, భగవంతుని యొక్క అవతారం పుట్టేటటువంటి దేశం ఈ దేశమే. ఇంత మంచి దేశంలో ఈ దేశంలో సంస్కృతం ఉన్నటువంటి
సంస్కృత భాష ఉంటుంది. ఈ దేశంలో మనం పుట్టినందుకు హిందూ ధర్మాన్ని మనం పాటిస్తూ అలాగే సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉన్న మన దేశంలో మరి ఇన్ని ఘోరాలు, ఇన్ని హత్యలు, ఇన్ని దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? కలి ప్రభావం. వాడు చేసేదంతా పాపం పనులు కదా. వాడు బంగారం అందరు వేసుకుంటారు కదా, వాళ్ళ యొక్క మైండ్ భ్రమణం చేస్తాడు. ఇప్పుడు తాగుతుంటారు, అందరు తాగుతుంటారు, వాళ్ళ యొక్క మైండ్ని ఇది చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ తప్పుడు పనులు కూడా వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. దానివల్ల నష్టమైపోతున్నారు. పేకాట ఆడతారు, నష్టమైపోతున్నారు. అమ్మాయిలు ఈ విధంగా జరుగుతుంది, నష్టమైపోతున్నారు. ఇది కలి ఉండి వాళ్ళతోటి చేయిస్తుండు. వాడిని చంపటానికే వచ్చిండు కల్కి భగవాన్. ఓకే, ఇప్పుడు 2026 సంవత్సరం తర్వాత మన పరిస్థితులు ఎలా ఉండబోతుంది? ఎలా ఉండదు అది సీరియల్ అయి చెప్తున్నాను. అప్పుడు మ్లేచ్ఛ నాశనం. మ్లేచ్ఛులు అంటే ఇదంతా ఇదే. పాపం చేసే వాళ్ళు వీళ్ళంతా కూడా పోతారు. ఎప్పుడు అంటే 2027 మధ్యలో ఈ విధంగా పోతారు. తర్వాత మేషరాశికి శని వస్తున్నాడు. ఎప్పుడు అంటే 3/6/2027 వస్తున్నాడు. వచ్చి 7/8/2029 వరకు ఉంటున్నాడు. మన భారతదేశంలో మంచిగా ఉంటుంది. ఎప్పుడు 3/6/2027. అక్కడి నుండి 7/8/2029 వరకు కించిత్తు సౌఖ్యం అన్నాడు సంస్కృతంలో. కొద్దిగా మంచి జరుగుద్ది. జన నష్టం అవుతుంది కదా, చావులు బతుకులు అవుతున్నాయి కదా, జరుగుతాయి. యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా, భూకంపాలు వస్తున్నాయి కదా, జల ప్రళయాలు వస్తున్నాయి కదా, తుఫాన్లు వస్తున్నాయి కదా, భూమి దద్దరిల్లి ఈ విధంగా అవుతుంది కదా, అది కొద్ది తగ్గుద్ది మన భారతదేశంలో. అంతటా మాత్రం భయంకరంగా ఇది ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. తర్వాత వరుసగా చెప్తున్నాను. తర్వాత వృషభ రాశికి శని ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడు అంటే 8/8/2029 ప్రవేశించి 30/5/2032 వరకు ఉంటున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే యుద్ధం జరగటానికి ఆస్కారం ఉన్నది. అంటే మూడో ప్రపంచ యుద్ధమా? యుద్ధం అంతే. మన భారతదేశం కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు కొట్టుకుంటూనే ఉన్నాయి, బాంబులు వేసుకుంటున్నారు, భయంకరమైనటువంటి చావులు చేస్తున్నారు. రోజు రోజుకు లక్షల మంది ఎగిరిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ చావుల యొక్క వార్తలు. చచ్చే వాళ్లకు ఏడ్చే వాళ్ళే దిక్కు ఉండరు అన్నారు. ఎవరున్నారు? ఎట్లా అంటే 1977లో ఉప్పెన వచ్చింది, దివికి తాలూకా మొత్తం కూడా పోయింది, రాత్రి పోయింది. అటువంటి ప్రమాదం మనకు ఉన్నది, ఇంకా ఉన్నది. సముద్రం పైకి వచ్చేటటువంటి స్థితి ఉన్నది. ఆకాశం నుంచి ఒక ఉల్క పడుతుంది, ఆ సముద్రంలో పడుతుంది, పడ్డప్పుడు సముద్రం పైకి వస్తుంది. అటువంటి జన నష్టం కూడా జరుగుద్ది. అయినా సరే అంతం అనేది ఉంటుంది. అయితే ఈ విధంగా జరిగేటప్పుడు ఏమైంది అంటే యుద్ధం కావచ్చు, జన నష్టము కావచ్చు, పంచభూతాల యొక్క ప్రళయాలన్నీ కూడా ఇప్పుడే మొదలవుతున్నాయి. కాబట్టి విపరీత జనులంతా సచ్చేరు. హరి గోవింద గోవింద బ్రహ్మము, శివ గోవింద గోవింద బ్రహ్మం, ఏమందు నేనింక చాముండి ముందర ఆనందమన చిందాడి తీరా. నాయన, రాబోయేటటువంటి కాలంలో ఆనందం ఆనందం బ్రహ్మానందం సత్యయుగం వస్తుంది నాయన. ఎప్పుడు స్వామి? ఇప్పుడు వచ్చేటటువంటి అదే క్రియలు చెప్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత అటువంటి సత్యయుగం వస్తున్నది. ఇప్పటికే సత్యయుగం అని చెప్పాం కదా, 43కు అని చెప్పాం కదా, మళ్ళీ ఇంకో డేటు ఇస్తున్నాడు. ఎప్పుడు పుష్యమి నక్షత్రంలో ప్రథమ పాదంలో ఆ కర్కాటక రాశిలో చంద్రుడు సూర్యుడు బృహస్పతి కలిసినటువంటి సమయంలో ఆషాఢ మాసంలో వచ్చింది. అప్పుడు మళ్ళీ ఒకటి వస్తున్నది 12/8/2026లో వస్తున్నది. అంటే మళ్ళీ వస్తుంది గ్రహస్థితి. మనం చేసింది కాదు కదా. అంటే సత్యయుగం, ఈ కలియుగం పోయింది, సత్యయుగం వచ్చింది. అంటే ఆ టైంలో ఈ జన నష్టాలు జరుగుతాయి. దీన్నే ఖండ ప్రళయం అంటారు. ఈ ప్రళయంలో ఏమైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. దాన్ని ఆపటానికి ఎవరు? శ్రీకృష్ణుడు ఆపలేదు. వాళ్ళ యొక్క సొంతం భార్యల యొక్క సంతానాన్ని కొడుకులు కొట్టుకొని చస్తుంటే ఆయనే ఆపలేదు. వాళ్ళ ప్రాప్తవ్యమర్థం లభతే మనుష్య దేవోపి లంగైతం న సక్త తస్మన్న యోస్మి యదస్మదీయం నహి తత్పరేషం. కాబట్టి దాంట్లో ఎటువంటి సంశయం లేదు, భగవంతుడు ఆపడు. ఆ విధంగా జరుగుద్ది, జరిగి తీరుతుంది అని చెప్పి బ్రహ్మంగారు చెప్తున్నారు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చెరిమొక్కిత బ్రతకని ఇచ్చారు. నాయనలారా, నేను చెప్పలేదని అనగండి అని బ్రహ్మంగారు చెప్తున్నాడు.
గురువుని ప్రార్థన చెయ్యండి, అటువంటి వాళ్ళే బ్రతుకుతారు. రామ రామ అనని వారు రాలిపోదురు తెలుసుకోండి. ఉమ్, అటువంటి వాళ్ళంతా కూడా పోతారు. ఉమ్, గుప్పు గుప్పు అనేటటువంటి శబ్దాలు వస్తాయి, ఆకాశం నుంచి శబ్దాలు వస్తాయి, ఆకాశం ఎర్రనవుతుంది, ఆరు మతాలు ఒక్కటవుతాయి, ఏలును బ్రహ్మాండమంతయు ఏకచక్రధాటిగా ఉమ్, వీర భోగ వసంతరాయలు కలిగి భగవానుడు ఏలుకుంటాడు అని చెప్పడం జరిగింది. అది టైం వచ్చేసింది. అది అది జరుగుతుందన్నమాట. మిథున రాశికి భూభారం అంతా కూడా నాశనము. ఎప్పుడు అంటే 31/5/2032 నుంచి 11/7/2034 మధ్యన భూభారం అంటే ఇప్పుడు పాపాత్ములంతా కూడా పోతారు, ఓకే. అందరూ కూడా ధర్మాత్ములే మెరుగుతారు. ఎప్పుడు ఎప్పుడు స్వామి అది? 31/5/2032 నుండి ఓకే. 11/7/2034 మధ్యన ఒకసారి వస్తారా, నేను చూడొచ్చా? చూడొచ్చు, మీరు పుస్తకం కూడా చూడొచ్చు. ఓకే ఓకే. 8/8/2029 నుంచి 5/35/2032 వరకు. ఓకే, ఈ టైంలో అంత మంచిగా జరుగుతుందంటారు, ఆ, అంతేనా? అక్కడ ఇచ్చాడు చెప్పాను. ఒకసారి చూడండి. భూభారం అంతా కూడా నాశనము. మిథున రాశికి శని ప్రవేశిస్తే 31/5/2032 నుండి ఓకే 11/7/2034 మధ్యన మొత్తం పోతారు. దాని కిందది. ఓకే, మొత్తం పోతారు. మొత్తం అంటే ఎవరు అసలుకి ధర్మం తెలవనటువంటి వాళ్ళు, కుటిల మానవులంతా కూడా పోతారు. గురువు అంటే తెలియని వాళ్ళు, దైవం అంటే తెలియని వాళ్ళు అందరు కూడా పోతారు. ఎవరు మిలుగుతారు? భక్తులు ఒత్తి అయి నిలిచిన వాళ్ళే మిలుగుతారు. భక్తులు ఒత్తి అయి నిలిచిన వాళ్ళే మిలుగుతారు. పొట్టుపోయి గట్టి నిలుస్తుంది. ఇదంతా పాపాత్ములంతా కూడా పోతారు. పోయిన తర్వాత ధర్మకాలం వస్తుంది. అటువంటి ప్రళయం రాబోతుంది, జరుగుతుంది, జరగబోతుంది. ఇప్పుడు నడుస్తున్నది. మన భారతదేశంలో సుఖంగా ఉన్నామంటే అర్థమైంది, కృష్ణా గోదావరి మధ్య ఈ భాగంలో మంచిగా ఉంటారు. హైదరాబాద్ చాలా బాగుంటది, మంచి 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 ప్లేస్ లో ఉన్నాం మనం. ఉత్తరప్రదేశ్ అంతా కూడా భూకంపాలతోటి నాశనం అయిపోతాది. ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దక్షిణాదికి వస్తారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలా ఉండబోతుంది? చాలా చక్కగా ఉంటుంది. గత నెక్స్ట్ వచ్చే 10, 20, 30 సంవత్సరాల తర్వాత కూడా భగవంతుడు ఈ ప్రాంతంలోనే పుట్టాడు, ఇక్కడనే పరిపాలన జరుగుతుంది. కానీ పాపాత్ములు పోతారు, పుణ్యాత్ములు ఉంటారు. అంతటా తెలంగాణలో అని రాశాడు. ఇప్పుడు 416 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ఇది ఇప్పుడు తెలంగాణ అని మొన్న వచ్చింది కదా, తెలంగాణ అని రాశాడు. కర్ణాటక అని ఎప్పుడో అది మొన్న భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కర్ణాటక అని పేరు వచ్చింది కదా. 400 సంవత్సరాల క్రితం ఏడ ఉంది? ఆ పేరు కూడా లేదు. ఇప్పుడు పేర్లు ఇచ్చాడు. నైజాం 7వ కనిద్వదు 7ల బాణుడు ఏట కలిసి అన్నాడు. నైజాం రాజు అని కూడా చెప్పాడు కదా, 7వ రాజు అని కూడా చెప్పాడు కదా. అట్లాగే బస్సులు అని కూడా చెప్పాడు కదా. అట్లాగే ప్రజారాజ్యం వస్తుందని చెప్పాడు కదా. పంచాయతీ కొట్టములలో కొట్లాడుకుంటారని చెప్పాడు కదా. ఇప్పుడు పంచాయతీ రాజ్యమే కదా. అంతే, ఇదంతా పోతుంది. పోయిన తర్వాత భగవంతుని యొక్క పాలన వస్తుంది. ఇది అన్నమాట. ఈ పంచాయతీ రాజ్యం పోతుంది. ఇదంతా కూడా మంత్రులే పెద్దగా అవుతున్నారు. అప్పుడు అందరూ ప్రజలందరూ ధ్యానంలోనే ఉంటారా? యోగము ధ్యానం ఉంటారు. సత్యయోగం అంటేనే 4 పాదాల ధర్మం. ఓకే, 4 పాదాలు ధర్మం. ఆ ధర్మం అంటే ఏంది? మరి ఇంత టెక్నాలజీ పెరుగుతుంది కదా స్వామి, ఇదంతా పోతుంది. ఉండదా? ఇదంతా ఉండదు. గ్రహస్థితి మారిపోతుంది. అప్పుడు సూర్య చంద్రులకు కూడా అసలుకి రావుకేతుల యొక్క బాధ ఉండదట. అప్పుడు ఈ నెట్వర్క్ ఉండదు, ఏముండదు, ఏది ఉండదు. అంటే ఓన్లీ సత్యము ధర్మంగా ఉన్న మనుషులే ఉంటారా? సత్యము ధర్మం ఉన్నటువంటి మనుషులే ఈ కృతయుగానికి వడబోసి ఉంచడం జరుగుతుంది. దాని తర్వాత సత్యయుగం అందరు కూడా ధర్మాత్ములే. యోగము ధ్యానము ఇది అంతే. ఓకే, మంచి రోజులు ఎప్పుడు వస్తాయి? మీరు మా ప్రజలకి ఏం చెప్పడానికి వచ్చారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ కాలగతులన్నీ కూడా తపస్సు చేసి మహాత్ములు వ్రాసినటువంటిది సత్యం అన్నమాట. వేదవ్యాసుడు తపస్సు చేసి వేదాల్లో ఉన్నటువంటి సారం అంతా కూడా 18 పురాణాలలో అందరికీ తెలిసేటట్టుగా వ్రాశారు. దేని కొరకు? ప్రజలకు
తెలవటానికే కదా, ప్రజా ఉద్ధరణ చేయడానికే కదా, భక్తుల్ని ఉద్ధరించడానికే కదా. ముందుగా చెప్తాం, చిన్నపిల్లలకి ఏం చేస్తాము, ఒక టీచర్ ఏం చేస్తాడు, నాయన ఇట్లా ఉండు, ఇట్లా చెయ్యి అని చెప్పి చెప్తాడు. వినకుంటే ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకోసారి చెప్తాడు, ఒక మూడోసారి ఏం మూడోసారి చేస్తాడు, వేస్తాడు. అంతే. ఇప్పుడు ముందుగా చెప్పిండు, కలికి భగవాన్గా అమ్మగారు వచ్చారు, వీరధర్మతులు వచ్చారు, తల్లిలాగా తపస్సు చేశారు, అందరికీ ధారపోశారు. అందుకని అప్పటి నుంచి 34 నుంచి అందరు కూడా ధ్యానము యోగము అనేటటువంటిది ఇది ఉన్నది. అంతకుముందు లేదు. అందరు మన భారతదేశం అంతా కూడా ధ్యానం చేయాలి, యోగం చేయాలి, తపస్సు చేయాలి అనేటటువంటి భావన అందరిలో కలిగింది మన భారతదేశంలో, ప్రపంచం అంతా కూడా. ఈ స్థితి వచ్చింది కావడమే సత్యయుగ లక్షణం. ఓకే, ఇది వచ్చింది కదా. అయితే ఎప్పుడైతే ఈ విధంగా వచ్చిందో ఈ యొక్క ప్రజా నష్టం అంతా కూడా, మూర్ఖులై ఉన్నటువంటి ప్రజా నష్టం అంతా కూడా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే ఆనందనామ సంవత్సరము 1934లో కలియుగ ధర్మం పోతుంది. 34లో కలియుగ ధర్మం అనేదే పోతుంది. ఓకే, కలియుగం అనేది ఉండదు, అంటే అంతమైపోతుంది. కలియుగం అనేది అంతమవడం, కలియుగ ధర్మం అంతమవుతుంది. కలియుగ ధర్మం అంతమవుతుంది ఎప్పుడైతే 2034లో ముందే అయ్యి అక్కడి నుంచి సత్యయుగం అంటే కృతయుగం. కృతయుగాన్నే సత్యయుగం అంటారు, సత్యయుగాన్నే కృతయుగం అంటారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అన్నమాట. ఈ యొక్క సత్యయుగంలో అందరూ కూడా పుణ్యాత్ములే ఉంటారు. ధర్మము, న్యాయము, సత్యము, దానం చేస్తారు, తపస్సు చేస్తారు, యోగం చేస్తారు. ఈ విధంగా ఇవన్నీ వీటిని అంటారు సనాతన ధర్మాలు. అంటే ఇవే, వీటినే సనాతన భగవంతుడు నిర్దేశించుండు. సత్యము, ధర్మము, దానము, తపస్సు, ఇవి 4. వీటినే సనాతన ధర్మాలు. ఈ మార్గంలో నడుస్తారు ప్రతి ఒక్కరు కూడా. మనకు నడుస్తుంటే తట్టురాయి తలిగితే దెబ్బ తలిగినప్పుడు అమ్మాని కిందికి వంగుతాం కదా, అటువంటి దెబ్బ తలుగుతుంది దేశానికి, ప్రపంచానికి, అప్పుడు కిందికి వంగుతారు. అయితే మరి ఇప్పుడు ప్రెసెంట్ ఈ జనరేషన్లో మేమున్నందుకు, మా చుట్టుపక్కల మా అందరూ ఈ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇటువంటి ఘోరాలు చూస్తున్నాం కదా, బయటపడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పటికైనా కానీ టైం ఇస్తున్నాడు భగవంతుడు. మీరు ఏం చెయ్యాలి అంటే అందరూ కూడా, గురువులందరూ కూడా ధ్యానం చెయ్యండి, యోగం చెయ్యండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఈ విధంగా కూర్చోండి అని చెప్తున్నారు కదా. ఎంతోమంది గురువులు చెప్తున్నారు కూడా. ఆ విధంగా చెయ్యండి అంతే. ఏకాగ్రతతో ఉన్నటువంటి వాళ్ళే ధ్యానం కుదురుతుంది. వాళ్ళ యొక్క వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చోండి. ఏం లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు, ఏది లేదు, ఒక దీపం పెట్టుకోండి, ఆ దీపాన్ని చూసుకుంటూ కూర్చోండి. 1 నిమిషం కూర్చోండి, 2 నిమిషాలు, 5 నిమిషాలు, అదే ఏకాగ్రత వస్తుంది. చిత్త వృత్తి నిరోధ యోగ అంటారు. అంటే మనసులో పుట్టినటువంటి పనుల్ని నిరోధించడమే యోగము అని అర్థం. అంటే దాన్నే యోగ శాస్త్రము, అదే దైవశక్తి అన్నమాట. అయితే మనుషులు ఈ విధంగా మోక్షం పొందొచ్చు అంటారా? అంతే కదా, మోక్షం అంటే అదే. ఎప్పుడైతే మనసుని నియంత్రిస్తావో అది కూర్చొని అది ఆ శక్తిని ఇస్తుంది, ఆత్మకు శక్తిని ఇస్తుంది. శక్తిని ఇచ్చినప్పుడు నీలో శక్తి, దైవశక్తి అనేది పెరిగి అదే మోక్షానికి దారి తీస్తుంది అన్నమాట. బా, చాలా చక్కగా చెప్పారు గురుగారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే మా స్టూడియోకి వచ్చి కలియుగం గురించి జ్ఞానం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.